తీవ్ర నిర్బంధాల నేపథ్యంలో మావోయిస్టులు వ్యూహం మార్చబోతున్నారా? అసలు మావోయిస్టుల మనుగడ సాధ్యమేనా? ఆపరేషన్ కగార్ నుంచి బతికి బట్టగలగరా? అబూజ్మండ్ నుంచి మకాం మార్చి కర్రెగుట్టలను చేరిన మావోయిస్టులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? అగ్రనాయకత్వం ఎటుపోయింది? వాచ్ టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ అండ్ సెన్సేషనల్ స్టోరీ. ఆయుధం వీడే యోచనలో మావోయిస్టులు. రాజకీయ పార్టీగా రూపాంతరం. నిర్బంధం పెరిగిపోవడంతో పందా మార్పుపై అంతర్గత చర్చ. ఆయుధం వదిలేయాలని మేధావులు వామపక్షవాదుల ప్రతిపాదన. 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ. రాష్ట్రాలు కేంద్రంతో శాంతి చర్చల యోచనలో మావోయిస్టులు. మేధావులు వామపక్షవాదులు ప్రజా సంఘాల నేతలకు కేంద్రాన్ని చర్చలకు ఒప్పించే బాధ్యత అప్పగింత. ఆయుధం లేకుండా మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం. మావోయిస్టులు ఆయుధం వీడబోతున్నారనే సంచలన వార్త టీ న్యూస్ సంపాదించింది. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతున్నట్టు కూడా అత్యంత విశ్వసనీయ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. నేటి ఆధునిక యుగంలో సాయుధ బలగాల మనుగడ కష్టంగా మారింది. ఇప్పుడు మారకుంటే మొత్తం మావోయిస్టు సిద్ధాంతమే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. సిద్ధాంతాన్ని బ్రతికించడం కోసం విధానాన్ని మార్చుకోక తప్పదని తేలడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కేంద్రం పంతం పట్టి మావోయిస్టులను నిర్మూలిస్తుండటంతో ఇకపై ఆయుధం వదిలేయక తప్పదని మావోయిస్టులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. పదే పదే శాంతి చర్చలకు మావోయిస్టులు ప్రతిపాదన చేసినప్పటికీ అటు కేంద్రం ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ముందుకు రాలేదు. పైగా ఆయుధాలు కలిగి ఉన్న వాళ్లతో చర్చలేంటని ఛత్తీస్గఢ్ సీఎం హోంమంత్రి ఎదురు ప్రశ్నలు వేశారు. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని పలువురు కేంద్ర మంత్రులు తెగేసి చెప్పారు. ఆయుధాలు వదిలేయాలంటూ షరతులు పెడుతున్నారు. ఇదంతా చూశాక ఒక ఆయుధం వదిలేద్దామని మావోయిస్టులు డిసైడ్ అయినట్టు వినికిడి. సిద్ధాంతంతో బ్రతకడం ముఖ్యం. పందా మార్చుకుంటే తప్పేంటి? ఇదే ఇప్పుడు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రతిపాదన. ఆయుధం లేకున్నా పదునైన ప్రసంగాలు, ఆలోచనలతో ప్రజలను చైతన్యపరచవచ్చు. జనంలో ఉంటూ ఉద్యమాలు నిర్మించవచ్చంటూ పలువురు మేధావులు, మాజీలు, వామపక్షవాదులు మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి ప్రతిపాదనలు పంపారట. ఆయుధం వీడి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన శాంతి కమిటీలోని ముఖ్యులు కూడా మావోయిస్టులు ఆయుధం వీడితే బాగుంటుందని, రాజకీయ ప్రజా ఉద్యమ నిర్మాణ పార్టీగా రూపాంతరం చెందే ప్రతిపాదనపై లోతుగా పరిశీలన చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. ఇదే సమయంలో తెలంగాణ మావోయిస్టు పార్టీ 6 నెలలు స్వీయ కాల్పుల విరమణ పాటిస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేసింది. ఓవైపు ఆయుధం వీడుతున్నారనే ప్రచారం, మరోవైపు కాల్పుల విరమణ ప్రకటన, ఈ రెండిటి మధ్య ఏదో జరుగుతోందన్న చర్చకు మరింత ఊతమిచ్చింది. మావోయిస్టు పార్టీ 2004 సెప్టెంబర్ 21న ఏర్పడింది. అప్పటి వరకు వేర్వేరు గ్రూపులుగా ఆయుధం పట్టి పోరాడుతున్న పీపుల్స్ వార్, ఎంసీసీ, సిపిఐ ఎంఎల్, నక్సల్బరీ పార్టీలు విలీనమైన భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుగా ప్రకటించుకున్నాయి. నాటి నుంచి దేశవ్యాప్తంగా ఆయుధంతో ఉద్యమాల నిర్మాణం, పోరాటం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎందరో అగ్రనాయకులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. అత్యంత విలువైన మేధో సంపత్తిని నష్టపోయింది. ఉద్యమ పందాకు ఆకర్షితులైన కామ్రేడ్లు ఎందరో పోలీస్ తూటాలకు బలైపోయారు. ఇప్పుడు నిర్బంధం మరింత పెరిగింది. కొత్త టెక్నాలజీ మావోయిస్టుల పాలిట శాపంగా మారింది. పైగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల అంతానికి 2026 మార్చి 31వ తేదీన డెడ్ లైన్ గా ప్రకటించి పెద్ద యుద్ధమే చేస్తోంది. ఈ దశలో బతికి బట్టకట్టడం అంత ఈజీ కాదని మావోయిస్టు సానుభూతి పరుల భావన. అందుకే కొత్త పందాలోకి ఉద్యమాన్ని మార్చాలని సూచనలు, ప్రతిపాదనలు, ఆలోచనలు పంపుతున్నట్టు తెలిసింది. అటు మావోయిస్టు పార్టీ కూడా సూత్రప్రాయంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శాంతి చర్చలకు కేంద్రాన్ని, మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత మేధావులపైన పెట్టింది. చర్చలకు అనుమతి వస్తే మొదట కాల్పుల విరమణ, ఆయుధాల అప్పగింత, భవిష్యత్ కార్యాచరణ ఆలోచనపై దృష్టి పెట్టాలని మావోయిస్టు పార్టీ భావిస్తోందట.
అబూజ్ మడ్, దండకారణ్యంతో పాటు కర్రెగుట్టలో సాగుతున్న భారీ ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం చెల్లాచెదురైంది. చెట్టుకొకరు పుట్టకొకరుగా తలదాచుకుంటున్నారు. చర్చలకు మార్గం పండితే అంతా ఒకచోట చేరి ఆ తర్వాత భవిష్యత్ ఆలోచనలు చేయాలనే యోచనలో మావోయిస్టులు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆయుధం వీడాలనే ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉన్నా అదే ఆచరణలోకి వస్తే మాత్రం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రజా ఉద్యమాలు, పోరాటాలు కొత్త రూపు సంతరించుకునే అవకాశమూ ఏర్పడుతుంది. అందుకే మావోయిస్టుల నిర్ణయం కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది.